కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with this team. అరే నరేష్, ఇది పగలా రాత్రా? పగలు. పగలా? మరి అప్పుడు చందమా వచ్చిందండి. ఎక్కడ? అదిగోరా. ఇది పగలా రాత్రా? పగలమ్మా. మరేంటి ఆయన అప్పుడే వచ్చేసాడు? నైట్ రమ్మన్నావా? నమస్కారం మేడం. నమస్కారం సార్. మాకు పెద్ద సమస్య ఉంది. నాకు కూడా పెద్ద సమస్య ఉందండి. మా అందరి సమస్యలు తీర్చడానికి ఓ గురుజీ వస్తున్నారండి. గురువు గారు, మా గురువు గారైనటువంటి రాఘవ గారికి నమస్కారములు. ఆయన బిజీగా ఉండి మీ సమస్యలు పరిష్కరించమని నన్ను పంపించాడు. మనం ముందుగా అమ్మగారి గురించి చెప్పాలి. ఎందుకంటే అమ్మగారికి జబర్దస్త్ అంటే ఎంత ప్రీతి, ఎంత ప్రేమ అనేది ఈరోజు మనం చెప్పుకోవాలి. ఉదయాన్నే లేచి తలస్నానము చేసి జబర్దస్త్ను మనసులో లగ్నం చేసుకుని లక్షణంగా వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళిపోతుంది. సరే, మీ సమస్యలు నాకు చెప్తే నేను పరిష్కారం చెప్తాను. గురువు గారు, మొదటి సమస్య నాదే. చెప్పు నాయనా. గేట్ దగ్గర వాచ్మెన్ ఆపుతున్నాడు. ఆపకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. అక్కడ గేట్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో 5వ కెమెరా ఉంటుంది. 4వ రోజు మధ్యాహ్నం 3:15 ఏం జరిగిందో ఒకసారి చూడు. ఏం జరిగింది గురువు? నన్ను కూడా ఆపేశారు. కాబట్టి మనం బ్రతిమాలుకుని లోపలికి రావాలి తప్ప చేసేది ఏమీ లేదు నాయన. అవునా? ఎస్. సరే గురువు గారు. ఓకే. తదుపరి ప్రశ్న ఎవరో గారు నాదేనండి. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలైంది గురువు గారు. అయితే నువ్వు ఒక పని చేయి. ఉదయం 5:35 నువ్వు నిద్ర లేచి తూర్పు దిక్కున అద్దం ఉంటుంది, అందులో ముఖం చూసుకో. ఆటోమేటిక్ గా నీకు అర్థమైపోతుంది నువ్వు హీరో అవ్వాలా లేదా అనేది. నాకు ఈ మధ్యలో ఉత్తినే కోపం వచ్చేస్తుంది గురువు గారు. కోపం అనేది చాలా రకాలుగా వస్తుంది. మనం ఎక్కడైనా ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు గానీ లేదా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు గానీ గేటు దగ్గర చాలా మంది అరుస్తూ ఉంటారు. హే సైలెంట్ అబ్బా, ఎవరది అరుస్తుంది అనేది ఒక రకమైన కోపం. కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 అంకెలు మనసులో మనం అనుకుంటే కోపం కొంచెం తగ్గుతుంది. ఏది చెప్పు? 1, 2, 4, 5. ప్రసాద్ 3 రాలేదు. అందుకే కోపం వస్తుంది గురువు గారు నాకు. ఇంకా ఎవరైనా? నాదే గురువు గారు. అంటే గురువు గారు, ఈఎంఐలు ఎక్కువైపోయాయి. ఒక్క రోజులో 10 కోట్లు వచ్చాయి. మంత్రం ఏదన్నా ఉంటే చెప్పండి. ఇలాంటి ప్రశ్నలకు మన పూర్వీకులు ఒక సమాధానం చెప్పారు. చెప్పరా ఏమన్నారో పూర్వీకులు? ఆశకు అద్దుండాలి, ఆశకు అద్దుండాలి, నరేష్కి సిగ్గుండాలి. గురువు గారు నరేష్ కాదేమో. వెళ్ళి మా పెద్దవాళ్ళని అడిగినైనా చెప్తారు. పవిత్రము అపవిత్రము అంటే ఏమిటి? కూర్చో అమ్మా, నేను చెప్తాను. పవిత్రం అంటే ఏంటంటే రోడ్డు పక్కన మురిక్కాల ఉంటుంది. ఆ మురిక్కాల పక్కన పానీపూరి బండి యందు ఒక మహాపదార్థం ఉంటుంది. ఆ పానీపూరి బండి యందు వాడేసే పానీ పవిత్రం, వాడేసే కూర పవిత్రం, వాడేసే చెయ్యి పవిత్రం. క్రమశిక్షణ అంటే ఏంటి గురువు గారు? ఒక వ్యక్తి తప్పు చేశాడు, మనం ఏం చేస్తాము? శిక్షిస్తాం. మళ్ళీ తప్పు చేశాడు, శిక్షిస్తాం. క్రమముగా తప్పు చేశాడు. శిక్షిస్తాం. క్రమముగా తప్పు చేస్తే శిక్షించడాన్ని క్రమశిక్షణ అంటాము. గురువు గారు, ఉన్న ఫలంగా నేను డబ్బు సంపాదించాలి, కానీ కష్టపడకూడదు. ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి. ఉంది. ఇట్రా. ఈ మంత్రం 4 సార్లు జపించు, నీకు డబ్బు వస్తుంది. వెళ్ళు. గురువు గారు, మా పెక్కింటి దానికి ఆస్తి బాగుందని పెద్ద టిక్కులు కొడుతుంది. ఉన్న పలంగా దాని ఆస్తులంతా కుప్పకూలిపోదు. ఏదైనా మంచి మంత్రం ఉంటే చెప్పు గురుగారు. మంత్రం ఉంది. ఈ మంత్రం జపించు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. వెళ్ళు. నాకు కూడా ఒక పాట చాలా కష్టతరంగా ఉంది గురువు గారు. ఏంటి? ఏం పాటమ్మా అది? అయితే ఇది ఐటమ్ సాంగ్ కాదండి. ఇది కూడా ఒక ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తం చేసే సాంగ్. అందులో ప్రేమ? ఇందులో ప్రేమ అంటే ఒక ప్రేమికుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగాడు, మీ అమ్మాయిని ప్రేమించాను, మీరు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకుంటాను, మీరు ఊ అంటారా మావా అని అడిగాడు. సమాజానికి నచ్చని సాంగులు మీకు అర్థం కావట్లేదు. నేను చెప్తాను, ఒక సాంగ్ ఉంది సమాజానికి అర్థం కాని సాంగ్. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మ, నీ సైకిల్ చైను చూసి చిన్నమ్మ, మనసు లాగేస్తుంది. ఏంటండి ఈ పాట యొక్క అర్థం?
ఏమర్థం ఉంది ఈ పాటలో? గురువు గారు ఇది అమ్మ పాట. ఏంటి? అమ్మ పాట. అమ్మ పాట. ఆ. ఎంత మంచి సాంగ్ అండి ఇది. గురుగారు ఆపండి, మీరు మమ్మల్ని మోసం చేశారు. మీరు నన్ను మోసం చేశారు గురువుగారు. ఒక్క నిమిషం, నేను మోసం చేయలేదు. నువ్వు నన్నేమడిగావు నాయనా? కష్టపడకుండా డబ్బు సంపాదించాలని. నువ్వు నన్నేమడిగావు? దాని ఆస్తి పోయేటట్టు చేయమంటే తీరా నా ఆస్తి పోయేటట్టు చేసావు. చూసావా, ఎదుటి వాళ్ళు నాశనం అవ్వాలని చూస్తే మనమే నాశనం అయిపోతాము. ఇలాంటి చెడు ఆలోచనలు మీ మైండ్ లో కలగకూడదని ఈ రోజు మీ ఊరికొచ్చి ఈ ప్రవచనాలు తీసుకున్నాను. మీరు మారితే నేను చాలా ఆనందిస్తాను. సార్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, చాలా బాగా చేశారు. నరేష్, పంచప్రసాద్, తన్మయ్య అందరూ బాగా చేశారు. ఇంద్రజ మ్యామ్ బాగా అనిపించింది. నైస్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా, సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే, దాన్ని చూస్తే భోజనమే చేయలేం, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా, ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా, పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో, నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్సర్, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ ప్లేట్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.